ఒక్కసారి ఈ వాయిస్ విందాం. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా, నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను. శబాష్, నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు. శబాష్. ఇంతటి అవహేళన భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేస్తుండడేమో. ఒక పేదవాడిని లేదా టిప్పర్ డ్రైవర్, ఇంకోటి అతని వేలు ముద్రగాడని, అతను చదువుకున్నాడు ఎంఏ బీఈడి అన్నట్టుంది. ఈయన చదివిన ఎంఏనే ఆయన కూడా చదివింది, ఎంఏ ఎకనామిక్స్. బీఈడి కూడా చేశాడు ఆయన. ఈయన ఎంఏ ఎకనామిక్స్తో అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయారు. ఈయన పేదవాడే కదా ఒకప్పుడు. ఆయనే చెప్తారు కదా పేదరికం నుంచి వచ్చానని. మరి ఇంకొక పేదవాడిని అలా అవమానించాల్సిన పని ఉందా? సరే, అయిపోయింది. ఇది జగన్ అనలేదు కాబట్టి సరిపోయింది. ఇవాళ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ ముక్క రాసినయ్య, సాక్షి రాసుకొచ్చింది, ఎందుకంటే వ్యతిరేకం కాబట్టి. న్యూట్రల్ జర్నలిజం అని చెప్తున్నటువంటి వాళ్ళ నిస్సిగ్గు రూపాలకు సంబంధించిన సజీవ సాక్ష్యం. కనీసం ఆ ముక్క కూడా ప్రస్తావన రాలేదు. దానికి మళ్ళీ జగన్ కౌంటర్ చెప్పాడు. ముఖ్యమంత్రి హోదాలో తన ఆన్సర్ కూడా చేశాడు దానికి. అది రాలేదు. అంటే మనం ఇక అసలు ఆంధ్రప్రదేశ్లో వార్తల గురించి పత్రికలు చదవచ్చా అని ఆలోచించాల్సిన సందర్భం.